మన తెలుగు టీవీ ప్రేక్షకులకు వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకి ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా ఖమ్మం కందులాపురం కూడల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య లేదా ప్రమాదమా అనే అంశంపై ఖమ్మం మండల క్రైస్తవ పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం టౌన్ చర్చి నుండి కందులాపురం సెంటర్ వరకు వందలాది మంది క్రైస్తవులతో భారీ శాంతియుత ర్యాలీని నిర్వహించారు. అనంతరం కందులాపురం కూడలిలో ప్రవీణ్ పగడాల మరణంపై పోలీసులు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పాస్టర్స్ డిమాండ్ చేశారు. ఇక పాస్టర్స్ మసీలామణి అలాగే మాట్లాడుతూ సత్య మార్గాన్ని బోధిస్తున్న క్రైస్తవులపై దాడి చేయడం హేయకరమైన చర్య అని తెలిపారు. అదేవిధంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పానగంటి పాలెంరాజు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాలని హత్య అయినా కూడా యాక్సిడెంట్ గానే పరిగణించేలా పోలీసు వ్యవస్థ ఉందని, పోలీసులు ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని, క్రైస్తవులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రవికృప, శేఖర్, ప్రభాకర్, సల్మాన్ రాజ్ మరియు క్రైస్తవ సంఘాల పెద్దలు లాజరస్, దానం, మాధవ్, ప్రజా సంఘాల నాయకులు చిన్నకేశవులు, విజయ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎవరు గొడవ చేయొద్దు, దయచేసి వెనక్కి వచ్చేయండి. ఇది శాంతియుతురాలు, మీరు ఎవరు ఆవేశపడ. ఒక అఘోరి కూడా ఒక మీడియాలో ఒక తల్వారు పట్టుకొని ఈ దేశంలో, భారతదేశంలో ముస్లింలను క్రైస్తవులను నరుకుతాం, మాది ఈ దేశం అని చెప్పేసి మాట్లాడుతున్నా కూడా ఈ రోజు చట్టాలు ఏం చేస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. అదే మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒకటి మాట్లాడుతున్నాం. అయ్యా, ఎక్కడో తిరుపతిలో లడ్డు కలిసి అయినప్పుడు ఈ దేశంలో హిందుత్వాన్ని నశించిపోతుంది, హిందువులు అపచారం లేకపోయినారు, దీనికి జగన్మోహన్ రెడ్డి కారణము, అతను అన్యమతస్తుడు అని చెప్పేసి ఆ రోజు గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజు టీసీఎం గా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీరు